మొదటి తెస్సలోనికలకు బైబిల్ని తీస్తాం. Chapter 4, verse 1. 4వ అధ్యాయం మొదటి వచనం. First Thessalonians chapter 4, verse 1. మొదటి తెస్సలోనికలకు 4వ అధ్యాయము మొదటి వచనం. Furthermore, then we beseech you, brethren, and exhort you by the Lord Jesus, that as ye have received of us, how ye ought to walk and to please God, so ye would abound more and more. తెలుగులో మనకు మొదటి 2 వచనాలు ఉన్నాయి. 2 వచనాలు చదువుకుంటాం. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారము మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాం. How ye ought to walk and to please God, so ye would abound more and more. మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో తద్వారా మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని. Abound more and more. అంతకంతకు అభివృద్ధి నొందవలెనని. The word walk, yesterday I said, it denotes progress. నిన్నటి దినం మనం చూసాము, నడక అన్నది అభివృద్ధిని చూపిస్తుంది. As you walk, you make progress, you make advancement in your journey. అంటే అభివృద్ధి అంటే మీరు ముందుకు సాగుతూ పురోగతిని కలిగి ఉంటారు. So in our spiritual life, కాబట్టి మన ఆత్మీయ జీవితంలో you should make spiritual progress. ఆత్మ సంబంధమైన Make spiritual progress. ఆత్మానుసారమైన అభివృద్ధి కలిగి ఉండాలి. Two things are very essential. 2 చాలా ప్రాముఖ్యం. Pay attention here, please. దయచేసి మీ గమనం ధ్యాస ఎటు పెట్టండి. Those who are outside, బయట ఉన్నవారు కూడా kindly settle down and listen to the word of God. దయచేసి ఎక్కడున్నారో అక్కడికి కూర్చోండి. దయచేసి వాక్యం వినండి. If you can't sit here, better go home. మీ పక్కన ఉన్నవారు ఇతరులకు మీరు కలవరపరచకుండా దయచేసి కూర్చోండి. So you have to make progress in your spiritual life. మీ ఆత్మానుసారమైన జీవితంలో మీరు అభివృద్ధిని కలిగి ఉండాలి. That is very, very important. ఇది చాలా ప్రాముఖ్యం. There are 2 things very essential. ఇందులో 2 విషయాలు ఎంతో అవసరం. Spiritual nourishment of the church. ఆత్మానుసారమైన సంఘం యొక్క పోషణ. Yeah, that is very, very important. ఇది చాలా ప్రాముఖ్యం. మళ్ళా చెప్పండి. ఆత్మానుసారమైన సంఘములో పోషణ. That means ministry of the word of God. అనగా దేవుని వాక్య పరిచర్య. You should be fed from the heavenly throne through the ministry of the word. వాక్య పరిచర్య ద్వారా పరలోకపు సింహాసనం నుంచి మీకు పోషణ. So that is how you are sustained. You get strength by even merely by listening to the word of God. దేవుని వాక్యం వినుట ద్వారా మీరు దాని ద్వారా పోషించబడుతున్నారు. అనగా మీరు దాని ద్వారా నిలదొక్కుంటారు. You will be satisfied by the fatness of the house of God. అనగా దేవుని మందిరం యొక్క సమృద్ధిలో మీరందరూ తృప్తిపరచబడతారు. Oh, that is a wonderful thing that happens. ఇది అద్భుతమైన విషయం జరుగుతుంది. That is my experience right from 1953. 1953 నుండి ఇది నా అనుభవం. Because I listened to the word of God very, very carefully. చాలా జాగ్రత్తగా నేను వాక్యం వింటాను. Not only Brother బక్సింగ్ గారు మాత్రమే కాదు, anybody for that matter who preaches the word of God, I used to listen very, very carefully. దేవుని వాక్యమును ఎవరు బోధించినా కానీ ఎంతో జాగ్రత్తగా నమ్మకంగా I వినేవాడిని. used to make notes రాసుకునేవాడిని even in that young age. ఆ యవన ప్రాయంలోనే. And then some certain messengers of God, they use wonderful expressions. కొంతమంది దేవుని వర్తమానికులు అద్భుతమైన మాటలు పలుకుతారు. I used to make a note of such expressions. ఆ చక్కటి మాటలను కూడా స్పష్టంగా రాసుకునేవాడిని. And when I write the essays in English in our school, I used to put these things conveniently according to the context. స్కూల్లో ఎస్సేలు రాసే సందర్భంలో మరి వీటన్నిటిని కూడా అంటే కుదించి దాని సందర్భానుసారంగా ఆ పదాలను జోడించి రాసేవాడిని. Yeah, that is how భాషలో చక్కటి మార్కులు వచ్చేవి నాకు. I learned much of my English by listening to the messages in our churches. మన సంఘాల్లో వర్తమానాలు వింటూ ఇంగ్లీష్ భాషను చక్కగా నేర్చుకున్నాను. వాళ్ళు ఎవరు ఆడ కూర్చుంటే వాళ్ళని చూడడం మీద పిల్లల్ని కూర్చోండమ్మా అంటే పరధ్యానం పరధ్యానం అటు కదిలితే అటు వెళ్ళిపోతాం, ఆడేదనైతే ఆడ వెళ్ళిపోతాం, ఆమె వెళ్ళిపోతాం, ఇంకా ఆమె చూస్తూ ఉంటాం. అరే వేర్ ఈజ్ యువర్ అటెన్షన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యం వైపు పెట్టండి మీ గమనం. సో
First thing is కాబట్టి మొదటి విషయం ఏంటంటే spiritual nourishment of the church. సంఘములో ఆత్మానుసారమైన పోషణ. And then secondly, రెండవదిగా spiritual behavior of the church. సంఘములో ఆత్మానుసారమైన ప్రవర్తన. What has been preached to us. మనకు బోధించినది. Now, what is my response to what has been preached to us? నాకు బోధించబడిన దానికి నా స్పందన ఏంటి? Now, what I should do? ఇప్పుడు నేనేం చేయాలి? Now, I have heard like this. నేను ఇలాగుందని విన్నాను. I have been instructed like this. ఇలాగు నాకు సూచించబడింది. Now, that should be manifested, clearly seen in my day-to-day life. Practically when I go out. నేను ఎక్కడికి వెళ్ళినా క్రియాపూర్వకంగా నా పనుల్లో, నా వ్యవహారంలో, నా ప్రవర్తనలో ఇది ప్రత్యక్షపరచబడాలి, అనగా కనబడాలి. Practice word of God. దేవుని వాక్యం అభ్యసించుట. Christian life is a life of practice. Many times I have said. చాలాసార్లు చెప్పాను, క్రైస్తవ జీవితం అనేది అభ్యాసముతో కూడిన జీవితం. So, spiritual nourishment of the church. సంఘములో ఆత్మానుసారమైన పోషణ. And spiritual behavior of the church. అదేవిధంగా సంఘములో మరి ఆత్మానుసారమైన ప్రవర్తన. These two things were fulfilled in the first century. మొదటి శతాబ్దంలో ఈ రెండు కూడా నెరవేర్చబడ్డాయి. That is why it was written in Acts chapter 2 verse 42. అందుకే అపోస్తలుల కార్యము 2:42 రాయబడి ఉంది. They continued steadfastly in apostles' doctrine. వీరు అపోస్తలుల బోధయందు ఎడతెగక ఉండిరి. They continued steadfastly in the fellowship of the saints. భక్తుల సహవాసములో వారు ఎడతెగక కొనసాగిరి. And they continued steadfastly in the breaking of bread. రొట్టె విరుచుటయందు వారు ఎడతెగక ఉండిరి. And continued steadfastly in prayer life. ప్రార్థన జీవితంలో కూడా కూడికకు మీలో ఎంతమంది హాజరవుతున్నారు? Old prayer house. When we were gathering in old prayer house. మా పాత ప్రార్థన మందిరంలో మనం Now we are కూడుకుంటున్నప్పుడు, going to gather here. ఇప్పుడైతే ఇక్కడ కూడుకుంటాం. How many of us are coming? ప్రార్థన కూడికకు మనలో ఎంతమంది వచ్చాం? చేతులు ఎత్తమని చెప్పను, ఎందుకంటే ఎంతో అవమానం అయింది. చేతులు ఎత్తమని చెప్పను, చెబితే అవమానం అవుతుంది. వెరీ కొద్ది మంది, చాలా కొద్ది మంది కదా. అది ముసలోళ్ళకిలే, అది కూడా ముసలోళ్ళకిలే, సంఘ పెద్దలకిలే, సంఘ పెద్దలకిలే. వాళ్ళు నా కొరకు చేస్తే చాలే, వాళ్ళు నా కొరకు చేస్తే చాలే అనుకుంటా ఇంట్లో కూర్చుంటారు. ఇంట్లో కూర్చుంటారు. ఒక సేవకుడు వచ్చాడంట. ఒక సేవకుడు వచ్చాడంట. ఈస్ టాకింగ్ అబౌట్ దోస్ 10 lepers. 10 మంది కుష్ఠరోగుల గురించి చెప్తున్నాడంట. 10 lepers, only one leper comes and was grateful to the Lord. కాబట్టి 10 మంది కుష్ఠరోగుల్లో మరి ఒక్క కుష్ఠరోగి మాత్రమే ప్రభువుకు కృతజ్ఞుడే వచ్చాడు. 9 రాలే. మిగతా 9 రాలే. ప్రసంగికులకి ఎంతో ఎక్స్ప్రెషన్ ఎంఫసిస్ అయిపోతుంది. ప్రసంగికులు బాగా భావోద్రేకంతో చెప్తా ఉంటారు కదా. 9 మంది ఎక్కడ? 9 ఎక్కడ? యేసు ప్రభు అన్నాడు వేర్ ఆర్ ది 9 అని. యేసు ప్రభు అడిగాడు కదా 9 మంది ఎక్కడ అని. దంచి కొడుతున్నాడు. ఇక ఈయన కూడా దంచి కొడతా ఉన్నాడు. వేర్ ఆర్ ది 9? 9 ఎక్కడ? వేర్ ఆర్ ది 9 అంటే 9 ఎక్కడ అంటే వెనకాల ఒక ఆయన అంట, వాళ్ళు ఆదివారం వస్తారు బ్రదర్ అన్నమాట. వాళ్ళు ఆదివారం వస్తారన్నా అని అన్నాడంటే వెనకాల నుంచి ఒక ఆయన. ఆదివారపు క్రైస్తవులు. ఆదివారపు క్రైస్తవులు సాటిస్ఫైడ్ చర్చ్ మీద జాకే ఆగయా. ఈ రోజు సంఘానికి వెళ్ళొచ్చాం, మందిరానికి వెళ్ళొచ్చు. నెల్లూరు జిల్లా గూడూరు రైల్వే జంక్షన్ దగ్గర. దట్ ఇస్ వేర్ ఐ వాస్ బోర్న్. అక్కడ నేను పుట్టాను. ఐ గ్రూ ఇన్ ద పోర్టల్స్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ఆ మందిరంలోనే నేను పెరిగాను. అంటిల్ ఐ అటైన్డ్ 19 years. 19 ఏళ్ల వయసు వచ్చేంత వరకు. ఆ తర్వాత కర్నూలుకి వెళ్ళిపోయాను. కర్నూలుకి వెళ్ళిపోయినాం. సో we were brought up in such atmosphere. కాబట్టి అలాంటి వాతావరణంలో మమ్మల్ని పోషించి పెంచినారు. మరి ఆ సహోదరుడు జేసుదాస్ గారు, దేవుని సేవకుడు, ఎప్పుడు ప్రకటన చేస్తాడని యవనస్తులం మేము వేచి ఎదురు చూసేవాళ్ళం. ఎక్కడెక్కడ మీటింగ్స్ ఉంటాయా, ఎక్కడెక్కడ మీ కూడికలు ఉన్నాయని. then he announces. ఆయన ప్రకటన చేయగానే చుట్టకుంటతో మండే ఈవినింగ్, చూటకుంటలో సోమవారం సాయంకాలం కూడిక. చుట్టకుంట తోపు. Now they have modern name they given రాణిపేట అంట. రాణిపేట అని కొత్తగా పేరు పెట్టినారు దానికి. సో there Monday meeting, అక్కడ సోమవారం కూడిక. and then Tuesday prayer meeting in the church. సంఘములో సంఘ ప్రార్థన మంగళవారం. Wednesday Turpidi, there is a house believers house there prayer meeting. తూర్పిల్లిలో మరియు విశ్వాసుల గృహం, బుధవారం అక్కడ ప్రార్థన. Like that throughout the week there are meetings. అట్లా చూడండి, వారమంతా కూడికలు ఉన్నాయని ప్రకటన. And we used to rejoice. మేము ఎంతో ఆనందించేవాళ్ళం. I carry harmonium. నాకు హార్మోనియం తీసుకెళ్లేవాళ్ళని. Another brother will carry tabla. ఇంకో సహోదరుడు తబలా తీసుకునేవాడు. Another tarbets and mats and all that. మిగతా వాళ్ళు మరి ఈ చాపలేని మోసుకుని వెళ్ళేవాళ్ళు. I want to tell you for the glory of God. దేవుని మహిమ నిమిత్తం చెప్తాను. Whole assembly will go for every meeting. ప్రతి కూడిక కూడా చూడండి సంఘం అంతా వెళ్ళే వాళ్ళం. That was the burning desire they had. మండుతున్న ఒక ఆశగా ఉండేది మాకు. I am a product of that assembly. ఆ సంఘం నుంచి వచ్చిన వాడిని నేను. I am very very happy that I am associated with the Guduru assembly. కాబట్టి గూడూరు సంఘానికి నేను అంటుకట్టబడిన ఎంతో సంతోషం. But సోదరుడు జేసుదాస్ గారు, he is not a big officer. ఆయన పెద్ద అధికారి ఏం కాదు. He is not a managing director of some firm. ఏదో పెద్ద కంపెనీలో పెద్ద మేనేజింగ్ డైరెక్టర్ ఏం కాదు. He is a servant of God. He is known as a saint in the entire
town of Gudur. గూడూరు పట్టణం అంతా కూడా ఆయన ఒక యాజకునిగా ఒక భక్తునిగా అందరూ గుర్తిస్తారు. ఆయన సైకిల్ కట్టు పంచ జుబ్బా వితౌట్ కాలర్ అండ్ దెన్ కండ వేసేవాడు. కాలర్ లేకుండా జుబ్బ వేసి కండ వేసి ధోతి కట్టి మరి సైకిల్ వెళ్ళేవాడు. ముగ్గురు ఉండేవాళ్ళు అట్లా. ముగ్గురు ఉండేవాళ్ళు అలా. అరవిందం గారు, గూడూరు యేసుదాస్ గారు, గిద్దలూరు దేవదానం గారు. They all dress alike. వాళ్ళందరూ కూడా ఒకే రకమైన వస్త్రాలు ధరించారు. బైబిల్ పెట్టుకొని జేసుదాస్ గారు బైబిల్ పట్టుకునేవాడు. గూడూరులో టౌన్ కు పోతుంటే ఈ బైబిల్ పట్టుకొని గూడూరు టౌన్ లోకి వెళ్తా ఉంటే అందరూ చూసేవాళ్ళు. As if some cinema actor is going. ఏదో సినిమా యాక్టర్ వెళ్తున్నారు అనుకునేవాళ్ళు. ఎట్లా చూస్తారు అట్లా యేసుదాస్ గారు పోతున్నారయ్యా. When he died, ఆయన మరణించినప్పుడు the whole city mourned for the death of Jesus. ఆయన మరణాన్ని బట్టి ఆ పట్టణం అంతా వాళ్ళు ఏడ్చినారు. That is the type of life that he lived. అలాంటి జీవితం వారి మధ్యలో జీవించినాడు. He lived an exemplary life. మాదిరికరమైన జీవితం జీవించినాడు. He is a type of life people who are attracted to the fold of God. దేవుని మందకు ఆకర్షితులయ్యే రకమైన జీవితం అది. So he used to spend a lot of time before the Lord. దేవుని ఎదుట ఎంతో సమయం గడుపుతుండేవాడు ఆయన. And wherever he goes, that fragrance is emitted. అట్లు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఈ సువాసనను వెదజల్లేవాడు. So we have to emit పట్టణ ఉండాలి. I mentioned that verse. ఆ వచనం Acts chapter 4 verse 13. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనంలో ఆ వచనాన్ని మీకు They were చూపిస్తున్నాను. acknowledged వారు అలాగూ గుర్తించబడి అని చూస్తున్నాం. because they were dressing like that. ఎందుకంటే వాళ్ళ బట్టలు అలాగే వేసుకున్నారు. Their behavior was such. వారి ప్రవర్తన అలాగ ఉండింది. And their association with the Lord Jesus Christ was such. అంతేకాదు ప్రభువైన యేసుక్రీస్తుతో వారికి ఉన్న సంబంధం కూడా అలాగ ఉండింది. What was the testimony? ఏంటి అంట That they had been with Jesus. వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. But who are these? కానీ ఏంటి వారు? Ignorant and unlearned men. అయితే వారు ఎవరంట? వారు విద్యలేని పామరులు. విద్యలేని పామరులు. There are a lot of assemblies in North India. ఉత్తర భారతదేశంలో అనేక సంఘాలు ఉన్నాయి. And also some of the places on the hills in even in India, in Andhra Pradesh also. ఆంధ్రప్రదేశ్ లో కూడా మనం చూస్తే పర్వత ప్రాంతాల్లో ఎన్నో సంఘాలు ఉన్నాయి. Last time I mentioned, I think yesterday. నేను On the hills there are some assemblies. కాబట్టి ఆ పర్వతాలలో సంఘాలు ఉన్నాయి. There are some forest లో ఉండేవాళ్ళు. అరణ్యములో అడవుల్లో కూడా సంఘాలు ఉన్నాయి. Tribes. అనగా అడవి జాతి. They have their own language but they don't have lipi. వాళ్ళకు వాళ్ళ భాష ఉంది కానీ లిపి లేదు. They know all the songs by heart. ఈ పాటలన్నీ కూడా వారికి కంఠస్థం వచ్చు. Many of them they cannot read or write. చాలా మంది వారిలో are much used Bibles. అయితే వారి బైబిల్ కూడా చూస్తే బాగా వాడిన బైబిల్లే. So they emit that fragrance of the Lord. కాబట్టి ఆ ప్రభు యొక్క సువాసనను వాళ్ళు వెదజల్లే వరకు ఉంటున్నారు. In Rome, రోములో there is a big rose garden. అక్కడ ఒక రోజా పూల వనం ఉంది. తోట, రకరకాల రోజా పూల తోట. Flowers full of roses only. ఆ తోట అంతా కూడా రోజా పూలు, రకరకాల రోజా పూలు. The whole garden is full of that fragrance of roses. ఆ తోట అంతా కూడా చూడండి ఆ గులాబీ పూల వాసనతో నిండిపోయింది. When you go into that garden, చూడండి ఆ తోటలోకి వెళ్తే, just walk around that garden. కేవలం నడుచుకుంటూ వెళ్తే, as you go out of the garden, ఆ తోట నుంచి బయటకు వస్తే, as you walk in the streets, మీరు అట్లు వీధుల్లో నడుస్తుంటే, people will see you, they will also have that fragrance of that roses. మరి ప్రజలు చూసేవాళ్ళు మీకు గులాబీ వాసన మీలో నుంచి చూస్తుంటారు. Two friends were walking down. ఇద్దరు స్నేహితులు నడుస్తున్నారు. From rose garden he walks past them. ఒకడేమో ఒక స్నేహితుడు ఆ రోజా గులాబీ పూల తోట గుండా వెళ్ళాడు. స్నేహితుడు అని చెప్పలే. వీళ్ళిద్దరు పోతుంటే రోజ్ గార్డెన్ నుంచి వచ్చాడు, వాళ్ళు దాటిపోయినాడు. వీళ్ళిద్దరు పోతా ఉంటే ఆయన వచ్చి వాళ్ళు దాటిపోయినాడు. They smelt that fragrance. వారికి ఆ వాసన తగిలింది. Then one fellow said the other fellow. అప్పుడు ఒకడు ఇంకొకటి అన్నాడు, he is from rose garden. ఈ గులాబీ పూల గార్డెన్ నుంచి వచ్చినాడు అంట. మన గురించి ఏం చెప్తాడు? మన గురించి ఏం చెప్తారండి? యేసు ప్రభుతో ఉండిన వారని చెప్తారా? యేసు కూడా ఉండిన వారని చెప్తారా? బిస్గా చర్చికి చెందిన వారని చెప్తారా? బిస్గా ప్రార్థనా మందిరం చెందిన వారు వీరు అని చెప్తారు. Identify ourselves. మనల్ని మనం గుర్తించుకోవాలి. In the midst of these locals. కాబట్టి ఇక్కడ స్థానికంగా ఉన్న వారి మధ్యలో that is how దేవునికి తగినట్టు నడుచుకుంటూ make spiritual progress in your life. ఆత్మానుసారమైన అభివృద్ధిని మీ జీవితంలో కలిగి ఉండాలి. Nowadays with the technology, ఈ దినాల్లో సాంకేతికతలు, even small children they have got a lot of IQ. చిన్న పిల్లలకు కూడా మేధస్సు తెలివి ఎక్కువైపోతా ఉంది. I saw on the other day, మరో దినం చూశాను, ఒక కార్టూన్ చూశాను. అంటే కార్టూన్ లో is the imagination they draw something. అంటే కల్పనతో కొన్ని బొమ్మలు గీస్తుంటారు. In that I saw something very interesting. అందులో చాలా ఆసక్తికరమైన విషయం ఒకటి చూశాను. A baby was just born.
ఒక బిడ్డ అప్పుడే పుట్టింది. And then she asked the nurse, could you please give me your cell phone? అప్పుడే పుట్టిన బిడ్డ నర్సును అడుగుతున్నాడు, సెల్ ఫోన్ ఇస్తావా అమ్మా అని. Then the nurse asked him, నర్సు ఆ బిడ్డను అడిగిందంట, why do you need cell phone now? నీకు ఇప్పుడు సెల్ ఫోన్ ఎందుకు అని Then అడిగిందంట. that little boy, the baby girl says, అప్పుడే పుట్టిన బిడ్డ అంటుందంట, I want to tell my creator that I have landed safely on the earth. నా సృష్టికర్తకు చెప్పాలని ఇక్కడ క్షేమంగా చేరుకున్నాను అని, ఈ భూమి మీద క్షేమంగా చేరినాను, భూమి మీద క్షేమంగా చేరినాను అని నా సృష్టికర్తకు చెప్పాలంట. So that speaks of the knowledge of the children. అంటే మన పిల్లలకున్న తెలివితేటలు చూడండి, Lot of knowledge has increased. తెలివి విస్తారముగా అభివృద్ధి పొందుతుంది. But what about spiritual progress? మరి ఆత్మానుసారమైన అభివృద్ధి సంగతి ఏంటి? We have been coming for years to the church of God. సంవత్సరాల తరబడి దేవుని ఇంటికి వస్తున్నాం. Development of our spiritual traits. ఆత్మానుసారమైన అంశాలలో విషయాలలో అభివృద్ధి కనబడటం లేదు. అరవిందం గారు అనేవాళ్ళు, అరవిందం గారు అనేవారు, కల్లాపు చల్లి 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 నేల గట్టిపడిపోయింది జయ అనేవాడు. కల్లాపు చల్లి 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 నేల గట్టిగా అయిపోయిందంట. ఏమైతుంది? సిమెంట్ మాదిరి అయిపోతుంది నేల. నేల ఇంకా సిమెంట్ మాదిరి అయిపోతుంది. ది గ్రౌండ్ బియాండ్ దట్ ఏరియా ఈజ్ వెరీ లూజ్. అయితే ఆ భూమి అంటే కల్లాపు చల్లింది కాకుండా మిగతా భూమి పలసగా ఉంటది. బట్ దిస్ ఈజ్ వెరీ హార్డ్. కానీ ఇక్కడ చాలా గరుకుగా గట్టిగా ఉంటుంది. కల్లాపు చల్లి 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 రాటు వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ ప్రాంతంలో కల్లాపు చల్లి చల్లి గట్టిగా అయిపోయింది. దేవుని సేవకులు వచ్చి కల్లాపు చల్లి 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 ఏమైపోయింది? దేవుని దాసులు కల్లాపు చల్లి చల్లి ఏమైపోయింది? రాటు తేలిపోయినారు. రాటు తేలిపోయినారు. యు హావ్ డెవలప్డ్ ఇమ్యూన్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్ ఆల్సో. అంటే దేవుని వాక్యం మా లోపలికి పోదు అన్నట్టుగా అయిపోయినారు. In Kalimpong లో Brother Philip uncle asked me to teach Kya Hai Teri Gawai. నీ సాక్ష్యము ఏదైనా పాట నేర్పించమన్నాడు. సో ఫిలిప్ గారు నీ సాక్ష్యం ఏదనే పాటను అక్కడ నేర్పించమని కోరాడు. They gave me harmonium. నాకు హార్మోనియం ఇచ్చారు. ఇలాగే I was singing that song. ఆ పాట పాడుతా ఉన్నాను. Teaching them verse by verse. వచనం తర్వాత వచనం వారికి నేర్పిస్తా ఉన్నాను. They are all very good singers. Entire Nepalis. All Nepalis. నేపాలీ వారందరూ కూడా చక్కగా పాడేవారు. Picture. నా ఫోటో తీసుకున్నాడు అనుకున్నాడు. Then he sat down. అక్కడ వెళ్ళి కూర్చున్నాడు. I keep singing, I preaching, I keep observing many things. నేను పాటలు పాడుతా ఉన్నాను, వాక్యం చెప్తాను, అన్ని గమనిస్తా ఉన్నాను. గమనిస్తూ ఉంటాను. Then in the last verse of the song, ఆ పాటలో చివరి చరణం పాడుతున్నప్పుడు మరలా పిల్లడు again he came, మళ్ళీ వచ్చాడు ఇక్కడికి. again he clicked, మళ్ళీ ఒకటి ఫోటో తీసుకున్నాడు. Still the aperture is closed. కానీ ఇంకా లెన్స్ మూత అలాగే ఉంది. బట్ ఎంతమంది వస్తారు కానీ తమ హృదయం యొక్క తలుపు అలాగే మూసుకొని వస్తారు. I also said many believers come with word proof jackets. తర్వాత చాలా మంది విశ్వాసులు వాక్య నిరోధక వస్త్రాలు ధరించుకుని వస్తారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. జెడ్ కేటగిరీ విఐపీస్ దే హావ్ టు వేర్ బుల్లెట్ ప్రూఫ్. అంటే బుల్లెట్ వచ్చి తగిలినా కానీ చివ్వని ఎగిరిపోతుంది, లోపలికి పోతుంది. బుల్లెట్ వచ్చి తగిలినా అది లోపల పోకున్నట్లు కొన్ని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేస్తారు, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ వరకు. లైక్ దట్ మెనీ పీపుల్ కమ్ విత్ వర్డ్ ప్రూఫ్ జాకెట్. అట్లు చాలా మంది చూడండి వాక్యము లోపలికి వెళ్లకుండా యేసు వచ్చే బట్టలు goes inside. అంటే లోపలికి ఏది పోదు. ఇంకా there are 3 circles. చూడండి 3 గుండ్రాలు ఉన్నాయి. outer circle మొదటిది denotes body, శరీరమును సూచిస్తుంది. the ear, చెవు. outer circle బయటకున్న గుండ్రం it goes inside, అది లోపలికి వెళ్తది. the second circle is, తర్వాత రెండో గుండ్రం ఉంటుంది, that is the soul. అంటే దేవుని వాక్యం విన్నప్పుడు, when you sing some songs, పాటలు పాడినప్పుడు you are భావోద్వేగముతో ఉద్వేగంతో ఉంటావు. you feel ఇక్కడ నుంచి ఇక్కడే పరలోకానికి పోతే ఎంత బాగుంటుంది. ఇక్కడ నుంచే నేరుగా పరలోకం వెళ్ళి ఎంత బాగుంటుంది అనుకుంటావు. ఎమోషన్. అది ఆత్మ. That is where you have to be satisfied. అక్కడ మీరు తృప్తి పొందాలి. But many receive only, many of us only up to the ear only. అయితే చాలా మంది కేవలం ఇక్కడ వరకు మాత్రమే వింటాం. ఇంటికి ఏం చెప్పినారా వాక్యం అంటే, ఇంటికి వెళ్ళి ఏం వాక్యం చెప్పారని అడిగితే, అబ్బా ఏం చెప్పినాడులే, అబ్బా చాలా బాగా చెప్పారండి, అబ్బా దంచి కొట్టినాడండి, అబ్బా దంచి కొట్టాడండి అంటారు. ఏం చదివినారా, ఏం చదివినారు. ఇంటికాడ పాపం ఆమె రాలేక ఇంటికాడనే ఉంది. ఇంటికాడ ముస్లిం ఉంటది, ఆమె రాలేక అడుగుతుంది, ఏమి చదివినాడయ్యా, ఏమి చదివినాడయ్యా అని అడుగుతుంది. అంటే బా ఏం చెప్పినాడు లేవా, బా ఏం చెప్పినాడు లేవా, చాలా బాగా చెప్పినాడు అంటే ఏం అర్థమైంది దీనివల్ల? అర్థమైంది దీనివల్ల, దే హర్డ్ ద సౌండ్, శబ్దాలు విన్నారు అంతే, దే మిస్డ్ ద మెసేజ్. వర్తమానం మాత్రం పోయింది. యు షుడ్ పెనట్రేట్ యువర్ బాడీ, సోల్ అండ్ ది స్పిరిట్. కాబట్టి దేహము, ప్రాణము, ఆత్మ లోపలికి చొచ్చుకుపోవాలి. రీడ్ Hebrews chapter 4 verse 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. That should happen. ఇది మనకు జరగాలి. It is only then you will abound more and more. అప్పుడే అంతకంతకు అభివృద్ధి పొందుతాం. హెబ్రీ 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్కయు తలంపుల యొక్కయు ఆలోచనలను శోధించుచున్నది. ప్రాణాత్మలను, soul and also spirit, అంటే ప్రాణము ఆత్మను ఛేదించు, it will penetrate into your very spirit. దానిలో నుంచి సాధకమవుతుంది.
If that has to happen, అది జరగాలంటే you should listen to the word of God. దేవుని వాక్యం వినాలి. When you go to the villages, గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడక్కడ బావులు ఉండేవి. అక్కడక్కడ బావులు ఉండేవి. అప్పుడు ఈ వాటర్ బాటిల్స్ లేవు. అప్పుడు ఈ వాటర్ సీసాలు లేవు, బాటిల్స్. చేలల్లో బావులు ఉంటాయి. చేళ్లలో బావులు ఉంటాయి. ఆ ప్రయాణికులంతా ఆ బావులోకి పోయి నీళ్లు తాగుతారు. ప్రయాణికులందరూ కూడా ఆ బావిల దగ్గరికి నీళ్లు తాగేవారు. ఆడ ఒక ఆమె నీళ్లు చేదుకుంటా వస్తుంది, నీళ్లు చేదడానికి. అట్లు నీళ్లు చేదుకోవడానికి ఒక ఆమె వస్తుంది. అప్పుడు ఆమె పోయి అమ్మ నీళ్లు పోయమ్మా అంటారు. అమ్మ కొద్ది నీళ్లు పోయమ్మా అంటే కింద కూర్చొని దోశలు పెట్టుకుంటారు. కింద కూర్చొని దోశలు పెట్టాలి. ఆమె నీళ్లు తోడి దాంట్లో పోస్తుంటే తాగుతా ఉంటారు. ఆమె నీళ్లు ఆ దోశల్లో పోస్తే అక్కడ నుంచి తాగుతుంటారు. కడుపు నిండిపోయిన తర్వాత తల ఊపుతాడు. ఇక్కడ తల ఊపుతాడు. నిండిపోయింది ఇంకా ఆపండి. నిండిపోయింది ఇంకా ఆపమ్మా. తెలుసా మీకు? తెలుసా అండి? నాకు ఎన్నోసార్లు జరిగింది. నాకు ఎన్నోసార్లు జరిగింది అట్లా. సో యూ షుడ్ బి లైక్ దిస్ వెన్ యు కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని వాక్యం వచ్చినప్పుడు మీరు ఇలాంటి పరిస్థితుల్లో యు హావ్ టు రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ఇలా మనం స్వీకరించగలగాలి. విత్ లాట్ ఆఫ్ ఎంతూజియాజం. ఎంతో మరి కుతూహలం, ఆశతో. విత్ లాట్ ఆఫ్ థర్స్ట్. ఎంతో నమ్మకంతో, దాహముతో, తృష్ణతో. ఇట్ ఇస్ ఓన్లీ దెన్ ద వర్డ్ విల్ గో పెనట్రేట్ ఇంటు యువర్ స్పిరిట్. అప్పుడే ఆత్మలోనికి ఈ వాక్యము దూరుచూ వెళ్తది. ఇట్ ఇస్ ఓన్లీ దెన్ యు విల్ అబౌండ్ మోర్ అండ్ మోర్. అప్పుడే అంతకంతకు మీరు అభివృద్ధి పొందుతారు. వాట్ యు హావ్ రిసీవ్డ్, మీరు ఏదైతే అనుభూతి చెందుతున్నారు, వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్ టు ఇట్, దానికి మీరు స్పందించాలి. యు మే సే ఐ వాస్ బోర్న్ అగైన్ ఇన్ 1949 or 1950 or 60. 1990లో 99లో అప్పుడెప్పుడో నేను రక్షణ పొందాను అనొచ్చు. నౌ వాట్ ఆల్ హస్ హ్యాపెండ్ టు యు, వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్ టు ఇట్? మరి నీకు జరిగిన వాటన్నిటికి పట్ల నీ స్పందనకు నువ్వు హాజరైండొచ్చు. రైట్ ఫ్రమ్ సండే స్కూల్ యు హావ్ బీన్ గ్రూమ్డ్ స్పిరిచువల్లీ. సండే స్కూల్ నుంచి ఆత్మానుసారంగా నువ్వు పెంపారబడుతున్నావు, పోషించబడతానే ఉన్నావు. అక్కడ ఏం చూస్తున్నారండి? అక్కడ ఏముంది? అక్కడ ఏముంది? వై ఆర్ యూ లుకింగ్ దట్ సైడ్? అటు సైడ్ ఎందుకు చూస్తున్నారు? అటు సైడ్ చూడకండి దయచేసి. ఎట్లా చెప్పాలమ్మా? సో వీ హ్యావ్ టు రిసీవ్ అండ్ యాక్సెప్ట్ అండ్ డూ ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము స్వీకరించాలి, దాన్ని అంగీకరించాలి, దాన్ని నెరవేర్చాలి. వీ హ్యావ్ టు బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ పరధ్యానం. పరధ్యానము నుండి మనము భద్రపరచబడాలి. ఐ యామ్ టెలింగ్ యు మై టెస్టిమనీ, స్టిల్ యు ఆర్ నాట్ బాదర్డ్. నా సాక్ష్యమే చెప్తున్నాను, మీరు ఇంకా పట్టించుకోవట్లేదు. You should listen to the word of God very carefully. స్పష్టంగా జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలి మీరు. See, salvation is something that has happened to you. రక్షణ అనేది నీకు జరిగిన విషయం. Now what have you done about it? మరి దాని విషయంలో నీవేమి చేసినావు? Are you holding on to that salvation? ఆ రక్షణ గట్టిగా పట్టుకున్నావా? Paul writes to Philippian believers. పౌలు ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులకు రాస్తాడు. 2:12 అంటాడు. Last line. చివరి మాట. Work out your salvation with fear and trembling. మీ సొంత రక్షణను భయముతోను వణుకుతోను కొనసాగింపనీడి. You may claim your experience. డాక్టర్ జాకిర్ హుసేన్, ex president of India, మరి భారతదేశపు మాజీ రాష్ట్రపతి, he said like this. ఆయన ఈ విధంగా అన్నాడు. He gave a definition of experience. అనుభవంకి నిర్వచనం ఇచ్చాడు. Experience is not what happens to a man, but it is what he does with what happens to him. అనుభవం అంటే ఒక వ్యక్తికి ఏమి జరిగిందని కాదు, ఏమి జరిగిందో దానికి తన స్పందన అనుభవం అంట. That is very important. అది చాలా ప్రాముఖ్యం. Salvation is something that has happened to you. రక్షణ అంటే నీకు జరిగిన విషయం. What is your response to what has happened to you? మరి నీకు జరిగిన విషయానికి నీ స్పందన ఏమిటి? How far you could hold on to that salvation? ఎంత మాత్రము నీవు ఆ రక్షణను గట్టిగా పట్టుకోగలిగినావు? How many times you have gone into the world? ఎన్నిసార్లు నీవు లోకమునకు వెళ్ళిపోయినావు? Brother Arvind used to say, సోదరుడు అరవింద్ గారు అనేవారు, Abraham only once he went to Egypt and he came back. అబ్రహాము ఒక్కసారి మాత్రం ఐగుప్తుకి వెళ్ళి తిరిగి వచ్చేసాడు. But today's believers is going and coming, going and coming. ఈ దినాల్లో విశ్వాసులు ఐగుప్తుకు వెళ్తున్నారు వస్తున్నారు, వెళ్తున్నారు వస్తున్నారు. అది అంతా రెగ్యులర్ అయిపోయింది. అంటే ఇక క్రమంగా వెళ్ళిపోతున్నారు. That is how Arvind used to say. అరవింద్ గారు అలాగ అనేవారు. Is it not a fact? అది వాస్తవం కాదంటారా? How far you are steadfast in the walk with the Lord? ప్రభువుతో నడిచే విషయంలో నువ్వు ఎంత మాత్రము క్రమంగా ఉన్నావు. Enoch walked with God. హానోకు దేవునితో నడిచెను. Noah walked with God. నోవాహు దేవునితో నడిచెను. Noah walked with God. ఇష్టుడై ఉన్నాడు. And that is why he was not there. God took him. అందుకు అతడు కొనిపోబడ్డాడు. And concerning Noah also it is said. నోవా గురించి కూడా రాయబడింది. Genesis 4:6-9. ఆదికాండం 6:9 Noah walked with God. నోవాహు దేవునితో కూడా నడిచి abounding more and more. ఇంకా అది అంతకంతకు అభివృద్ధి పొంది. Then what did he do? ఆ తర్వాత ఏం చేశాడు? In Hebrews chapter 11:7 it says. హెబ్రీ 11:7 అంటాడు. By faith Noah, being warned of God of things not seen as yet, moved with fear, prepared an ark for the saving of his house, by which he condemned the world and became heir of righteousness by faith. హెబ్రీ 11:7 విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి
భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. In that one verse there are 7 lessons of faith. ఈ ఒక్క వచనములో విశ్వాసం గురించిన 7 పాఠాలు ఉన్నాయి. Noah walked with God. నోవహు దేవునితో నడిచినాడు. But what did he do? మరి ఏం చేశాడు? Genesis chapter 6 verse 22. ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనం. Read that. Very ఆదికాండం important verse. 6వ అధ్యాయం 22వ వచనం. పొడి నేల మీదనున్న వాటినన్నిటిలోను నాసికారంధ్రములు గల జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయెను. ఏంది? క్షమించండి, 6:22. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేసెను. See, there is an emphasis. అట్లు చేసెను. అట్లు చేసెను. దేవుడు ఆజ్ఞాపించిన obedience. అంటే ఇక్కడ విధేయతను నొక్కించి చెప్తున్నాడు. తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి చేశాడంట. తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి చేశాడు. That is how his family was preserved. అట్లు తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. So those who are walking in the name of the Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి నడుస్తున్న వారు, those who are abounding more and more, అంతకంతకు అభివృద్ధి పొందుతున్నవారు they will obey God's word. దేవుని వాక్యానికి విధేయత చూపిస్తారు. They will be concerned about their families. వారి కుటుంబం విషయంలో శ్రద్ధ కలిగి ఉంటారు. జాషువా అన్నాడు, as for me and my house we will serve the Lord. యెహోషువ అన్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. If you are saved, మీరు రక్షణ పొందితే just you take the Bible bag and come to the house of God. ఏదో బైబిల్ బ్యాగ్ తీసుకొని దేవుని వంటికి వచ్చేయడం కాదు. There are some people who are not born again at home. ఇంటి దగ్గర కొంతమంది తిరిగి జన్మించని వారు ఉన్నారు. What have you done about them? మరి వారి విషయమై నువ్వేం చేశావు? Have you ever prayed fasting for them? వారి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసావా? Do you set yourself as an example to them? నిన్ను నీవు వారికి మాదిరికరముగా చూపించుకుంటున్నావా? What do we read in Acts chapter 16 verse 31? అపొస్తలుల కార్యము 16:31 మనం ఏం చదువుతున్నాము? Believe on the Lord Jesus Christ, thou shalt be saved and thine household. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని. First line is very important. మొదటి మాట ప్రాముఖ్యం. Believe on the Lord Jesus Christ. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. Believe on the Lord Jesus Christ. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. If that is the reality, అది నిజంగా ఉంటే then others also will follow you. అప్పుడు ఇతరులు కూడా నిన్నే వెంబడిస్తారు. As you abound more and more and follow him and walk in the ways of the Lord, make spiritual progress and development, advancement, then automatically others also will follow you. అంతకంతకు అభివృద్ధి పొందుతూ ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి నువ్వు ఆయన అనుసారముగా నడుస్తూ ఉండగా ఇతరులు సహజంగా నిన్ను చూసి వెంబడిస్తారు. Maybe you are born again, నువ్వు తిరిగి జన్మించుండవచ్చు, but you have not forsaken those old things. అయితే నీ పాత సంగతులు ఇంకా విడిచిపెట్టలేదేమో. That's why others who are not born again at home, they are not born again. అందుకే ఇంటి దగ్గర తిరిగి జన్మించని వారు ఇంకా తిరిగి జన్మించట్లేదు. Because you are not an example to them. ఎందుకంటే నీవు వారికి మాదిరికరంగా లేవు. What do we read in Proverbs 28 verse 13? 28వ అధ్యాయం సామెతల గ్రంథం 13వ వచనం ఏం చదువుతున్నాము? He that covereth his sin shall not prosper, but whoso confesseth and forsaketh them shall have mercy. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. You understand that? అర్థమైందండి ఇది? Read that slowly. మెల్లగా All of us చదువుకుందాం. read that. అందరం కలిసి చదువుదాం. Slowly. నెమ్మదిగా చదువుదాం. Slow motion. నెమ్మదిగా చదువుదాం. సామెతలు 28:13 అందరం కలిసి నెమ్మదిగా చదువుదాం. ఒక సేవకుడు ఉన్నాడు, అక్కడ ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన పోయిన తర్వాత ఇంకొక రిటైర్డ్ మ్యాన్ కేమ్ టు us. ఆయన వెళ్ళిన తర్వాత ఒక రిటైర్ వ్యక్తి వచ్చాడు మా దగ్గరికి. Uncle, have pension. మాకు పెన్షన్ ఉంది అంకుల్. I and my wife will enjoy that pension and live. Don't have to give any money. Give us some assembly. మరి నాకు నా భార్యకి పెన్షన్ వస్తుంది అంకుల్, మేము ఎవరి మీద ఆధారపడే అవసరం లేదు, మాకు ఏదైనా సంఘం ఇవ్వండి అని అడిగారు. Then we prayed and sent him to that assembly. 3 months went on well. 3 నెలలు చాలా సవ్యంగా జరిగింది. Then one day something argument happened with one of the elders. ఒక రోజు మరి సంఘ పెద్దల్లో ఒకరితో ఏదో వాదం జరిగింది. And then he became furious. ఇలాగన్నాడు, If I were not born again, I could have cut your head and hanged it. నేను తిరిగి జన్మించకపోయి ఉంటే నీ తల నరికి ఆ సంఘం అక్కడ ఏలాడ తీసేవాడిని అనేవాడు. మరి మరి కంచే చేను మేస్తే ఎట్లా అండి? కంచే చేను మేస్తే ఎట్లండి? Then we called him back and sent him home. మేము ఆయన్ని పిలిచి నాయన ఇంటికి వెళ్ళిపోను, ఇంటికి పంపించాం. ఏమైంది దానికి? ఏమైంది ఆయనకి? He got converted, ఆయన మారుమనసు పొందాడు, but perverted. కానీ వక్ర రూపము చేర్చుకున్నాడు. He confessed.
ఒప్పుకున్నాడు, but he has not forsaken. కానీ విడిచిపెట్టలేదు. Many of us are like this. మనలో అనేకులు అలాగున్నారు. Be sincere in the sight of God. ఇది దేవుని దృష్టికి ఎంతో చెడుతనం. There was a time when you were convicted of your sins, you have confessed your sins. ఒకానొక సమయంలో నీ పాపం విషయం ఒప్పించబడ్డావు, వాటిని ఒప్పుకున్నావు కూడా. Now have you forsaken them? మరి ఇప్పుడు విడిచిపెట్టినావా? Have you forsaken all the old habits? ఆ పాత అలవాట్లను విడిచిపెట్టినావా? What does the word of God say? దేని వాక్యం ఏమంటుంది? 2 Corinthians 5:17. 2 కొరింథీయులకు 5:17. Behold, everything has become new. ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను, All things are passed away. పాతవి గతించెను. There is a total transformation. చదవండి వచనం. 2 కొరింథీ 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందునేడల, గట్టిగా చదవండి. కాగా ఎవడైనను క్రీస్తునందునేడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. పాతవి గతించినయా, పాతవి గతించినయా. పాత స్వభావం, పాత స్వభావం, ఆ కోపం, ఆ కోపం, ఈర్ష్య, ఈర్ష్య, ద్వేషం, ద్వేషం, గర్వం, గర్వము, అహం, అహం అన్ని పోవాలి. అన్ని పోవాలండి. Christ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ కిందకి మీరు వచ్చినప్పుడు he purges you, ఆయన కొన్నాడు, sanctifies you. పరిశుద్ధపరిచినాడు. That is how, according to 1 Corinthians 1:30, he becomes your righteousness. అట్లు 1 కొరింథీ 1:13 ప్రకారం ఆయన నీ నీతి అయి ఉన్నాడు. Your faith on him is accounted unto you as righteousness. ఆయన యందు నీవు ఉంచిన విశ్వాసమును బట్టి ఆయన నీకు నీతి ఆయను. So now your life is changed. కాబట్టి ఇప్పుడు నీ జీవితం మారిపోయింది. Now most of our life stopped at confession. ఇప్పుడు ఒప్పుకొనుట దగ్గరే మన జీవితాలు ముగించబడ్డాయి. We have to accept we have not forsaken. మనం విడిచిపెట్టలేదు అని ఒప్పుకోవాలి. We have not forsaken. మనం విడిచిపెట్టలేదు. That is why we have not obtained mercy from the Lord. అందుకే ప్రభు నుండి కనికరం పొందట్లేదు. When will you get mercy? ఎప్పుడు కనికరం పొందుతామండి? Not only you confess but also forsake. ఒప్పుకోవడం మాత్రమే కాదు, వాటిని విడిచిపెట్టినప్పుడే. నువ్వు మారినవా? నువ్వు మారావా? Once one elder of the church, our belonging to our house church, ఒక సంఘం చెందిన సంఘ పెద్ద, he phoned me up. ఆయన ఫోన్ చేశాడు నాకు. Brother, I heard my daughter has given name for baptism. సహోదరుడా, మరి నా కూతురు మరి బాప్టిజం కొరకు పేరు ఇచ్చిందంట, తెలిసింది. She claims that she is saved. ఆమె రక్షణ పొందింది అంటుంది. But I don't see fruits of repentance in her life. కానీ మారు మనసుకు తగిన ఫలాలు ఆమె కూతురు. Don't baptize her. దయచేసి ఆమెకు బాప్టిజం ఇవ్వకండి. What a wonderful person he is. ఎంత అద్భుతమైన వ్యక్తి అండి. Now he is with the Lord. ఇప్పుడు ప్రభుతో ఉన్నాడు ఆయన. He was my kudi bhujam in Delhi. ఢిల్లీలో ఆయన నా కుడి భుజం ఉండేవాడు. ఆయన పోయిన ప్రభు దగ్గరికి. ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాడు. No father will tell about the daughter like that. కాబట్టి తండ్రి కూతురు గురించి అలా చెప్తున్నాడు. So she confessed all right. కాబట్టి ఆమె ఒప్పుకుంది మంచిదే. But she had not forsaken the old habits. కానీ ఆ పాత అలవాట్లు విడిచిపెట్టలేదు. I don't see fruits of repentance in her life. ఆమె జీవితంలో మారు మనసుకు తగిన ఫలములు చూడలేదు. Those who are going to be baptized, కాబట్టి బాప్తిసం పొందడానికి it సిద్ధపడుతున్నారు. should happen completely. ఇది సంపూర్ణంగా జరగాలి. మీకు Not only confess all your sins, మీ పాపాలు ఒప్పుకోవడం మాత్రమే కాదు, you should also forsake. వాటిని విడిచిపెట్టాలి. You have become a new creature. నూతన సృష్టిగా మీరు అవ్వాలి. What does it mean? దాని అర్థం ఏంటండి? Your eyes have changed. నీ కన్నులు మారిపోయినాయి. Your ears have changed. నీ చెవులు మారిపోయినాయి. Your mouth has changed. నీ నోరు మారిపోయింది. Your మస్తిష్క, your mind has changed. నీ మనస్సు మెదడు మారిపోయింది. Your thought life has changed. నీ ఆలోచన జీవితం మారిపోయింది. Your hands have changed. నీ చేతులు మారిపోయినాయి. Your feet has నీ changed. కాళ్ళు మారిపోయినాయి. There is a total turnaround, total transformation in your life. సంపూర్ణంగా వెనక్కి తిరిగినట్లు అనగా సంపూర్ణమైన రూపాంతరపరిచే అనుభవం ఉంది. It is only then you obtain mercy. అప్పుడే నువ్వు కనికరం పొందుతావు. 1 Timothy మొదటి తిమోతి chapter 1 verse 13. మొదటి అధ్యాయము 13వ వచనం. Paul testifies పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు that he obtained mercy. బైబిల్ చూడవా? ఆయన కూడా కనికరము పొందినాడని ఇక్కడ సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. మొదటి తిమోతి 1 Timothy 1:13. మొదటి తిమోతి మొదటి అధ్యాయం 12-13 తెలుగులో పక్కానికి చెప్పండి సార్, పక్కానికి చెప్పండి, అది క్లియర్ చెప్పండి. బైబిల్ తీయలేని వారికి దయచేసి తీసి చూపించండి. పరిచర్యకు నియమించిన నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడితిని. వర్స్ 16 16వ వచనం. అయినను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపర్చునట్లు నేను కనికరింపబడితిని. సేమ్ థింగ్ వి ఫైండ్ ఇన్ 1 Corinthians 7:25. ఇదే విషయాన్ని 1 కొరింథీ 7:25లో కూడా చూస్తాం. అండ్ ఆల్సో 2 Corinthians 4:1. 2 కొరింథీ 4:1లో కూడా చూస్తాం. అగైన్ అండ్ అగైన్ he says నేను కనికరింపబడితిని. మరలా అంటాడు నేను కనికరింపబడితిని. వై? ఎందుకు? he not only confessed but also forsaken. తను ఒప్పుకోవడం మాత్రమే కాదు, విడిచిపెట్టేసినాడు. He was persecuting the church. సంఘాన్ని హింసిస్తున్నాడు. There was a dead stop. అక్కడ ఇంకా ఆగిపోయింది. ఇంకా total
transformation in his life on his అంటే way to తన Damascus. జీవితంలో ఆ దమస్కు మార్గం వెళ్తుండగా సంపూర్ణమైన రూపాంతరం పొందినాడు. That is why Galatians testified concerning him. అందుకే గలతీయులు అనే విషయంలో సాక్ష్యం ఇచ్చారు. Galatians chapter 1, గలతీయులకు మొదటి the అధ్యాయం last 2 verses. చివరి 2 వచనాలు. Galatians chapter 1, గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం the last 2 verses. 23, 24 చివరి 2 వచనాలు. మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన Do the people glorify God concerning you at home? ఇంటి దగ్గర నిన్ను బట్టి దేవుని మహింపరచగడుతున్నారా? Arey, what a change in her. బా, ఈమెలో ఎంత మార్పు వచ్చింది. What a change in him. అయ్యో, ఈయనలో ఎంత మార్పు వచ్చింది. He was like that. అలాగ He ఉండేవాడు, was like that. అలాగ ఉండేది. Oh, what a change. ఎలాంటి మార్పు ఇది. Seeing that change, they will also come to the Lord. ఆ మార్పును చూసే వారును ప్రభు దగ్గరికి I వస్తారు. want to tell you on the authority of the word of God. వాడు దేవుని వాక్యం యొక్క హెచ్చరిక మీకు మాట If చెప్తాను. they have not come to the Lord, వారు ప్రభుని దగ్గర రాకపోయి ఉంటే, unsaved people at home, అనగా ఇంటి దగ్గర రక్షింపబడని వారు, it is because you have not forsaken your old habits. నీ పాత అలవాట్లు నువ్వు విడిచిపెట్టలేని కారణమును బట్టే, You have not obtained mercy from the Lord. నీవు ప్రభు నుండి కనికరమును పొందలేని కారణమును How బట్టే. long you want to be like that? ఎంతకాలం ఉంటా కోరుతున్నావు. There are many problems you may face. నీవు ఎన్నో సమస్యలు ఎదుర్కోవచ్చు, Many temptations you may come across. నీవు ఎన్నో శోధనలు ఎదుర్కొంటుండొచ్చు. But you have to come out with the word of God and Aithe. say, get thee behind me, Satan. సాతానా నా వెనుక పొమ్ము అని వాక్యమును ఆధారము చేసుకొని నువ్వు గట్టిగా చెప్పగలగాలి. In Matthew's Gospel chapter 4, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో in the beginning verses, but Lord Jesus was also tried by Satan. మరి ఆరంభ వచనాలు చూస్తే యేసుక్రీస్తు ప్రభు సాతాను చేత శోధించబడ్డాడు. How did he win? ఎట్లా శోధించబడ్డాడు. He said, it is written, it is written. He quoted the word of God. సాతాను మరి యేసు ప్రభుకే ఇలాగు వ్రాయబడింది అంటాడు. So a lot of temptations do come on our way. మన మార్గంలో ఎలాంటి శోధనలు To the heart of God. దేవుని హృదయానికి సమీపంగా ఉంటేనే జరుగుతుంది. By continuously having quiet time before the Lord, you can come over all the temptations. ఎడతెగకుండా దేవునితో మౌన ధ్యాన సమయం కలిగి ఉంటేనే వీటన్నిటి నుంచి విజయవంతంగా బయటికి రాగలుగుతాం. In our hometown Gudur, మా స్వగ్రామం గూడూరులో there was a sister. ఒక సోదరి ఉండేది. She is a Brahmin, ఆమె బ్రాహ్మణురాలు, married a Christian. వివాహమైంది They క్రైస్తవుడు. were blessed with 2 children. They were blessed with 2 sons. ఇద్దరు కొడుకుల చేత దేవుడు దీవించాడు. And when they were very young, వారు యవనస్తులుగా ఉన్నప్పుడు this lady cooked very nice chicken curry. ఈమె చక్కటి చికెన్ కర్రీ చేసేది. Then chicken curry చేసేది, పిల్లలు రండిరా, చికెన్ కర్రీ అయిందిరా రండిరా అని పిలిచేది. కూర్చో. అప్పుడు డైనింగ్ టేబుల్ అంతా ఉండేది కాదు. ఆవిడ డైనింగ్ టేబుల్స్ లేవు. చాపో లేకపోతే పీట, పీట తెలుసు కదండి, పీటలు వేసుకునేవాళ్ళు లేదా చాపలు వేసుకునేవాళ్ళు. ప్లేట్ పెట్టింది, ఆ ప్లేట్ పెట్టింది, she served rice and then అన్నం chicken curry. వడ్డించింది, చికెన్ కర్రీ కూడా వడ్డించింది. Mother, after all, mother, she knows. తల్లి కాబట్టి తల్లికి తెలుసు. మంచి చికెన్ కర్రీ served both the children. చక్కటి రుచికరమైన చికెన్ కర్రీ కొడుకులకు వడ్డిస్తుంది. Then she said, let us pray. రండి ప్రార్థన చేసుకుందామని. Because chicken curry is there, వీళ్ళకి ఎక్కలేని భక్తి వచ్చింది. కోడికూర చూడగానే పిల్లలు కూడా ఎక్కడ లేని భక్తి And వచ్చేసింది. they closed their eyes. కళ్ళు మూసుకున్నారు. And mummy was praying. అమ్మ ప్రార్థన చేస్తా ఉంది. The second fellow is a naughty fellow. అయితే రెండోవాడు చాలా తుంటరోడు. వాడు కన్ను తెరిచి వాళ్ళ అన్న ప్లేట్ చూసినాడు. వాడు కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తుంటే అన్న ప్లేట్లో చూస్తున్నాడు. He found some interesting ముక్క there. అందులో మంచి ముక్క అన్న ప్లేట్లో పెట్టుకొని మళ్ళీ కళ్ళు మూసుకుంటున్నాడు. వాళ్ళ అమ్మ ప్రార్థన చేస్తున్నప్పుడు ఇది చేస్తాడు. వాళ్ళ అమ్మ ప్రార్థన చేస్తుంటే వీడు చేసిన తుంటర పని ఇది. తుంటరోడు అనమాట. And then he closed his eyes as if he is భక్తిగా. ఏమో భక్తి ఉన్నాడు, ఏమి చేయాలంటూ మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. ప్రార్థన అయిపోయింది. ఇద్దరు ఆమెను చెప్పినారు. చెప్పినారు. వాడు పెద్దోడు వన్ ప్లేట్ చూసి ఒక ముక్క లేదు. పెద్దోడు ప్లేట్ చూసుకున్నాడు, ఒక ముక్క లేదు ప్లేట్. ఎందుకంటే ఈ ప్లేట్లు వేస్తానని తెలుస్తుంది కదా మనం ఏ ముక్కలు పడినాయో. ప్లేట్లో వేసినప్పుడు తెలిసిపోద్ది కదా మనకి ఏ ముక్కలు పడ్డాయి. సో ముక్క మిస్సింగ్, ముక్క కనబడటం లేదు. దెన్ హీ కంప్లైంట్ టు హిస్ మదర్. అమ్మకు ఫిర్యాదు చేసినాడు. మమ్మీ సీ వాట్ దిస్ ఫెలో అమ్మ చూసావా ఏం చేశాడు, he had taken my ముక్క, నా ప్లేట్లో ముక్క తీసుకున్నాడు. దెన్ మదర్ గాట్ అనాయిడ్ విత్ దిస్ యంగర్ ఫెలో. అమ్మకు చిన్నవాడి మీద కోపం వచ్చింది. రే హౌ మెనీ టైమ్స్ ఐ హావ్ టు టెల్ యు, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు, whenever you are tempted, నేను శోధించబడినప్పుడు, whenever you are tempted, నీవు ఎప్పుడైనా ఇలా శోధించబడితే, whenever you are tempted, నీవు ఎప్పుడైనా శోధించబడ్డప్పుడు, how many times I told you, get behind my Satan, why did you not say that? సాతానా నా వెనుక పొమ్మని నువ్వు చెప్పాలి కదా, ఎన్నిసార్లు చెప్పాను నీకు, ఎందుకు చెప్పలేదురా అంటే మమ్మీ అచ్చం నేను అదే చెప్పినా, నేను అదే చెప్పాను అచ్చం. when I was tempted, నేను శోధించబడ్డప్పుడు I said I remembered you, నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్నాను. then I said get thee behind me Satan, సాతానా వెనుక పోని చెప్పాను. నేనేం చేయను, అది వెనక్కి పోయి నన్ను ముందుకు నెట్టింది అన్నాడు. నేనేం చేయాలి, వెనక్కి పోయి నన్ను ముందుకు నెట్టింది.
That is how సునాయాసంగా లొంగిపోతుంటాం. we are not able to maintain that spiritual life. ఆ ఆత్మానుసారమైన జీవితం కొనసాగించలేకపోతున్నాం. That is why years may pass. అందుకే సంవత్సరాలు We గతించిపోవచ్చు. are there only. There is no progress at all. మనం అక్కడే ఉంటాం, అభివృద్ధి ఉండదు. In Hebrews chapter 5, హెబ్రీయులకు 5వ అధ్యాయం there is a very important verse there. ఇక్కడ ప్రాముఖ్యమైన ఒక వచనం ఉంది. It is very highly illuminative for all of us. మనకు అందరికి ఎంతో వెలిగింపును కలిగించేది. 12, 13 and 14. 12, 13, 14 తెలుగులో వచనాలు. బ్రదర్స్ అవుతారు, జాగ్రత్తగా వినండి, చూడండి బైబిల్లో. హెబ్రీయులకు 5వ అధ్యాయం 12, 13, 14 వచనాలు. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతివాక్య విషయములో అనుభవము లేనివాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. You see, చూసారండి? we need to have sumptuous, strong meal. కాబట్టి బలమైన ఆహారం మీరు కలిగి ఉండాలి. How long as you are growing? మీరు ఎదుగుతుండగా ఎంతకాలం? 11 years, 12 years, 13 years, 12, 13 ఏండ్లు till milk bottle and mummy's good. ఇంకా పాలు తాగుతానే ఉంటే అమ్మ ఒడిలోనే ఉన్నారనుకోండి, అంటే ఎట్లుంటది? ఎట్టుంటదండి? ఎంతో అసహ్యంగా ఉంటది. ఏంటి వీడు? చూడడానికి ఎంతో అసహ్యంగా ఉంటుంది. ఏంటి వీడు అని. That is how we digest the word of God దేవుని వాక్యాన్ని అరిగించుకోవాలి. and decide I will live according to the word of God. ఆ దేవుని వాక్యానుసారముగా నేను ఉంటాను అని తీర్మానం It is చేసుకోవాలి. only thus and thus alone you can walk worthy of the Lord. Colossians 1:10. అప్పుడు మాత్రమే కొలొస్సీ 1:10 ప్రకారం దేవునికి తగినట్టుగా, దేవునికి కాదు, ప్రభువుకు తగినట్టుగా మనం you నడుచుకోగలుగుతాం. can walk worthy of the Lord. ప్రభువుకు తగినట్టుగా మనం నడుచుకోగలుగుతాం. ఎప్పుడండి? When you have not only confessed నీవు కేవలం ఒప్పుకుంటా మాత్రమే కాదు, but forsaken them, వాటిని విడిచిపెట్టుటవారా, and then you will obtain mercy from the Lord. అప్పుడు ప్రభువు నుండి కనికరం పొందుతాం. Think about it. దీని గురించి ఆలోచన చేయండి. How many of us are here మనలో ఇక్కడ ఎంతో మంది ఉన్నాం, can say very clearly, స్పష్టంగా చెప్పగలమా? I obtained mercy. నేను కనికరము పొంది తిని. Paul said that. పౌలు అన్నాడు, పలుమారు అన్నాడు, పలుమార్లు, చాలా I obtained mercy. నేను కనికరించబడి తిని. Because he has forsaken all the old things. ఎందుకంటే ఆ పాతవన్నిటిని తను విడిచిపెట్టినాడు. Not only confessed, ఒప్పుకోవడం మాత్రమే కాదు, but also has forsaken all the old habits. ఆ పాత అలవాట్లన్నీ తను విడిచిపెట్టినాడు. Old nature is gone. పాత స్వభావం పోయింది. He has put off the old man and he has put on the new man, even the Lord Jesus Christ. ప్రాచీన పురుషుని విడిచిపెట్టి నవీన పురుషుని అనగా యేసుక్రీస్తు ప్రభువును ధరించుకున్నాడు. It is only thus and thus alone you can walk worthy of God. అప్పుడు మాత్రమే ఆ దేవునికి తగినట్టు, ప్రభుకు తగినట్టు నడుచుకోగలుగుతాం. Such believers are great examples and ensamples and great challenge in the house of God. అట్టి విశ్వాసులు చర్యలో వాడబడుతున్న సహోదరుడు, సహోదరిగా మీరు ఉండొచ్చు. Sisters among sisters, brothers in the church. సహోదరులు, సహోదరుల వైపు మరి సంఘములో సహోదరులు. Can you say wholeheartedly, హృదయపూర్వకంగా నువ్వు చెప్పగలవా? I obtained mercy from the Lord. ప్రభువు నుండి నేను కనికరం పొంది తిని. ఎప్పుడు వస్తుంది అది? ఎప్పుడు వస్తుందండి? Not only confess but forsake. విడిచిపెట్టడం మాత్రమే కాదు, all the old habits. ఒప్పుకోవడం మాత్రమే కాదు, పాత అలవాట్లని విడిచిపెట్టినప్పుడే జరుగుతుంది. There was a family. ఒక కుటుంబం ఉండేది. Husband is a military man. హస్బెండ్ సైన్యములో ఉంటాడు. He wants discipline at home. కాబట్టి మరి ఇంట్లో ఎంతో క్రమశిక్షణ ఉండాలి. స్ట్రిక్ట్ గా ఉండేవాడు. ఎంతో చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాడు. ఏది తక్కువైనా కానీ తిట్టేవాడు. ఏది తక్కువైనా తిట్టేస్తాడు. ఉప్పు తక్కువైనా, కారం తక్కువైనా ప్లేట్ గిరాటేసేవాడు. ప్లేట్ అటు ఎత్తేస్తాడు. ఆయన వైఫ్ ఎంతో గణగణ వణికే, భార్య ఇంకా వణికిపోతా ఉంటది, దీన్ని బట్టి భయపడతా ఉండేది, ఎప్పుడు భయపడతా ఉండి వణికిపోయేది. One day he gave 1,000 rupees to her. ఆమెకు 1,000 రూపాయలు ఇచ్చాడు. I am going on TD, temporary duty. టీడీకి వెళ్తున్నాను, బయటికి వెళ్తున్నాను. And then now you purchase these things, and he went. ఫలానా వస్తువులు కొనుక్కోమ్మా అని చెప్పి ఇచ్చి వెళ్ళిపోయాడు. And then he went there and some friend of his took him to a church. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక స్నేహితుడు ఒక సంఘానికి తీసుకెళ్ళాడు. There he was born again. అక్కడ తిరిగి జన్మించినాడు. There he was baptized. అక్కడ బాప్తిజం పొందినాడు. His life was transformed. తన జీవితము రూపాంతరపరచబడింది. He forsaken everything. అంటే ఇంకా అవన్నీ విడిచిపెట్టేసినాడు. ఇంకా not only confessed and forsaken all the anger and wrath, everything. ఒప్పుకోవడం మాత్రమే కాదు, ఆ పాత కోపము అదంతా కూడా విడిచిపెట్టేసినాడు. As a new man he came home. ఇప్పుడు కొత్త వ్యక్తిగా ఇంటికి తిరిగి వచ్చాడు. When he arrived at home, ఆయన ఇంట్లోకి రాగానే he found his wife crying in a corner. ఓ మూలన భార్య ఏడవడం What happened is,
ఏమైందంటే He gave 1,000 rupees. 1000 రూపాయలు ఇచ్చాడు కదా, She lost that 1,000. ఆ 1000 రూపాయలు ఆమె పోగొట్టుకుంది. She got scared. ఆమెకు భయం అయిపోతుంది. ఉప్పు తక్కువైతేనే కొడతాడే, ఉప్పు తక్కువైతేనే కొడతాడే, కారం తక్కువైతేనే కొడతాడే, కారం తక్కువైతేనే కొడతాడు. ఇప్పుడు 1,000 రూపీస్ నేను పోగొట్టాను, ఏం చేస్తాడో? 1000 రూపాయలు నేను పోగొట్టానని తెలిస్తే ఏం చేస్తాడో? భయపడిపోయి వణుకుతుందంట. ఇంకా భయపడిపోయి వణికిపోతుంది. Then he came, said, ఆయన వచ్చి అన్నాడు, ఏ కమలా, what happened? ఏ కమల ఏమైంది అన్నాడు. ఏడ్చిందంట. ఇక ఏడుస్తా అరే ఉంది. చెప్పవే ఏమైంది? ఏమైంది చెప్పవే అన్నాడు. అయ్యా అయ్యా ఏడుస్తా ఇదంట. ఏడుస్తే నువ్వు ఇచ్చిన 1,000 రూపీస్ పోయినాయి, నువ్వు ఇచ్చిన 1000 రూపాయలు పోయినాయ్యా అని కాలు పట్టుకుంటుందంట. అని కాలు పట్టుకుంటుందంట. నన్ను ఏం చేయొద్దు నన్నేం చేయొద్దు అంటుందంట. అనేటప్పటికి ఆయన అన్నాట, అనేటప్పుడు ఆయన అరే అన్నాడు, పర్వాలేదు లేవే. పర్వాలేదు లేవే. అరే ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇది ఎక్కడి నుంచి వచ్చిందని ఆశ్చర్యపోతుంది. ముందు కొట్టేవాడే, అంతకుముందు కొట్టేవాడు, తన్నేవాడు, బెల్ట్ తీసుకొని కొట్టేవాడే, బెల్ట్ తీసుకొని కొట్టేవాడు. ఇప్పుడు ఏమైంది? ఏ దేవుడు ఇస్తాడులేవే, దేవుడు ఇస్తాడు లేవే అంటే డోంట్ వరీ, చింత అని చేయొద్దు చెప్పి ఈయన సాక్ష్యం చెప్పినాడు. అట్లు మరి సాక్ష్యం చెప్పినాడు. See, that is the transformed life. చూడండి, అది రూపాంతరపరచబడిన జీవితం. ఆ విధంగా నీకు అయిందా? ఆ విధంగా మీకు Did జరిగిందా? that happen to you? అది నీకు జరిగిందా? Is your life changed? నీ జీవితం మారిందా? Forsaken everything. అన్నిటిని విడిచిపెట్టినావా? You have put on Christ. క్రీస్తును ధరించుకున్నావా? And people at home seeing Christ in you. నీ ఇంటిలో ఉన్నవారు నీలో క్రీస్తును చూడగలుగుతున్నారా? You see Christ behavior in your life. నీ క్రీస్తు యొక్క ప్రవర్తన నీలో కనబడుతుందా? Automatically others who are unsaved will also be saved. రక్షింపబడని వారు సహజంగానే నిన్ను If వెంబడిస్తారు. in any home, if they are still unsaved people, it is because of you. మీ ఇళ్ళలో It is because of you and you. నీవు ఒప్పుకున్నావు కానీ నువ్వు విడిచిపెట్టలేదు. Aham. అహం is a very dangerous thing. అహము చాలా ప్రమాదకరమైన In విషయం. English it is called ego. ఇంగ్లీష్ లో ఈగో అంటారు. Aham. అహం అన్నమాట. Ego means what? అహం అంటే Edging God out. దేవుణ్ణి బయటికి పరేయడం అన్నమాట. పెట్టేయడం అంతే. బయటికి నెట్టేయడం. Keep God outside your heart. నీ హృదయం నుంచి దేవుని బయటికి నెట్టేస్తే Then you have aham. నీకు అహం వచ్చేస్తుంది. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి, నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి, నేను పూర్తిగా మరుగై నీవే కనబడాలి, నేను పూర్తిగా మరుగై నీవే కనబడాలి, ఇది ఏ నా ప్రార్థన నీ చిత్తము, ఇది ఏ నా ప్రార్థన నీ చిత్తము, నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి, నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. If you have that spiritual attitude, ఇలాంటి ఆత్మానుసరణ వైఖరి మీకుంటే you will grow in the grace of the Lord. మీరు ప్రభువైన యేసుక్రీస్తు కృప It is only Christ should be magnified through my life. క్రీస్తు మీ జీవితం ద్వారా ప్రత్యక్షపరచబడతాడు. I should go into oblivion. నేను కనుమరుగైపోవాలి. I should hide myself behind the cross. సిలువ వెనుక నన్ను నేను దాచుకోవాలి. And Christ should be projected through my life. క్రీస్తు నా జీవితం ద్వారా ప్రదర్శింపబడాలి. Then wonderful things will happen. Share Christ through our lives. మన జీవితముల ద్వారా ప్రదర్శించేవారిగా క్రీస్తును ప్రత్యక్షపరిచి గణపరిచేవారిగా ఉంటుంది. That is how we may abound more and more. అట్లు మనం అంతకంతకు అభివృద్ధి పొందగలుగుతాం. May God bless this word. దేవుడి వాక్యమును దీవించును గాక. Shall we pray? రండి ప్రార్థన Our చేసుకుందాం. loving heavenly Father, మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, our gracious and wonder working God, మా కృప కలిగిన అద్భుత కార్యం చేసే దేవా, we thank thee for the word ministered unto us. ప్రభా వాక్య పరిచయం మాకు జరిగినందుకే నీకు వందనం చెల్లిస్తున్నాం. Water the word and bring forth fruit. ప్రభా ఈ వాక్యం నీరుకట్టి ఫలింపచేయండి. Pray for 3:00 meeting as people gather for baptism. Lord help them. ప్రభా మరి బాప్తిసం కొరకు సిద్ధపడుతున్న వారిని సిద్ధపరచమని ప్రభా మీరే ప్రార్థిస్తున్నాం. Prepare us also for the evening meeting. సాయంకాలం కూడి కొరకు దయచేసి మమ్మల్ని సిద్ధపరచండి. Bless our fellowship together. ప్రభా మేము కలిసి గడిపేస్తాము, దీవించండి. Pray with thanksgiving in Jesus' precious name. యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen.